నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఫోటో కాపీ ప్రింటౌట్ కావాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసినంత సులభంగా కేవలం 60 సెకన్లలోనే మనకు కావాల్సిన డాక్యుమెంట్లను ప్రింట్ తీసుకోవచ్చు. హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఏర్పాటు చేసిన ఈ క్విక్ ప్రింట్ మిషన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎలాంటి మానవ సహాయం లేకుండా కేవలం 3 సులభమైన దశల్లో స్మార్ట్గా పనిచేసే ఈ మిషన్ ఇప్పుడు నగరవాసుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అత్యవసరంగా ప్రింట్స్ కావాల్సిన విద్యార్థులకు, నిత్యం డాక్యుమెంట్లతో పని ఉండే ఉద్యోగులకు ఇది ఒక వరప్రసాదంగా మారింది. ఈ క్విక్ ప్రింట్ మిషన్ వాడకం అత్యంత సులభం. ముందుగా మిషన్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లేదా సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి మన మొబైల్లోకి ఫైళ్లను అప్లోడ్ చేయాలి. మనకు కావలసిన పేజీలను ఎంపిక చేసుకునే వీలుండడంతో పాటు కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్లను కూడా మనమే నిర్ణయించుకోవచ్చు. ఆపై డిజిటల్ పద్ధతిలో పేమెంట్ పూర్తి చేయగానే మన మొబైల్కు వచ్చే ఓటీపీని మిషన్లో ఎంటర్ చేస్తే చాలు, క్షణాల్లో నాణ్యమైన ప్రింటౌట్ బయటకు వస్తుంది. దాదాపు 3.5 లక్షల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసుకోగలిగే ఈ మిషన్ నిరుద్యోగులకు, మధ్యతరగతి వారికి అదనపు ఆదాయ వనరుగా మారుతోంది. తక్కువ ధరలో వేగంగా సేవలందించే ఈ స్మార్ట్ టెక్నాలజీ భవిష్యత్తులో ప్రింటింగ్ రంగాన్నే మార్చేలా కనిపిస్తోంది. సో దీని వర్కింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మన ఫోన్తో ఇక్కడ స్కానర్ అయితే ఉంది కదా, ఆ స్కానర్ని కాపీ చేయాలన్నమాట. సో కాపీ చేసిన తర్వాత మనకి ఒక లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ మీద ప్రెస్ చేసిన తర్వాత సో ఆ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా అయితే చేస్తుంటారో నార్మల్గా ప్రింట్కి వచ్చిన వాళ్ళు ఎలా అయితే చేస్తారో అలా మనం ఓనర్తో చెప్పిద్దాము. ఫస్ట్ అయితే తను ఫోన్ తీసుకొని స్కాన్ చేస్తున్నాడు. సో ఆ స్కానర్లో మనకి కనిపించేస్తుంది. సో పోర్టల్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ యాడ్ ఫైల్స్లో మనకి కావాల్సిన ఫోటో లైబ్రరీలో ఏదో ఒక చూస్ చేసుకొని దీంట్లో ఒక నిమిషం సార్ ఇటు చూపించండి, ఇది తీయరా. సో మీరు ఈ డాక్యుమెంట్ని కాపీ చేద్దామండి. ఇది ప్రెస్ చేసి ఓపెన్. సో ప్రాసెస్ ఇన్ అప్లోడింగ్ ఫైల్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత సో ప్రొసీడ్ టు పే. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అయితే 3 రూపీస్ పర్ పేజ్, కలర్ పేజ్ అయితే 10 రూపీస్ పర్ పేజ్ అయితే కనిపిస్తుంది. సో సింగిల్ స్లైడెడా, డబుల్ స్లైడెడా, మళ్ళీ తర్వాత ఒకవేళ మనకి ఒక డ్రాఫ్ట్లో 10 పేజెస్ ఉంటే మనం దాంట్లో ఏది కావాలో దాని పర్టికులర్ పేజ్ని కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తుంది. సో ఆ తర్వాత స్పెసిఫిక్ ఎన్ని కాపీస్ కావాలనేది కూడా ఉంది కదా సార్. ఓకే, నంబర్ ఆఫ్ కాపీస్ ఇక్కడ ఉన్నాయి. సో మాకు 1 కాపీ కావాలి కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ కాపీస్ దగ్గర ఉంది. ఇట్లా ప్లస్ అని యాడ్ చేసుకుంటే అక్కడ 2 కాపీస్ అయిపోయింది. సో 2 కాపీస్ తీసుకుందాం, ఎలా వస్తే చూద్దాం. సో టోటల్ పేజెస్ 1 పేజ్ ₹3 చూపిస్తుంది. సో ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి వెరిఫై కింద ఇక్కడ ఒక నంబర్ మాత్రమే అడుగుతుంది. సో డాటా ఓన్లీ మనకి నంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది, అంటే ఫోన్ నంబర్. ప్రొసీడ్ తర్వాత ఈ క్విక్ ప్రింట్ వచ్చేసింది. సో ఇది బిల్లింగ్ అనమాట. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఓపెన్. సో ఇక్కడ బిల్ డీటెయిల్స్, టోటల్ ఫైల్స్, ఎన్ని పేజెస్, సో గ్రాండ్ టోటల్ 3 రూపీస్ మాత్రమే కనిపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ టు పే చేస్తున్నాము. సో డైరెక్ట్ ఫోన్పే ఓపెన్ అయిపోయింది. సో పేమెంట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఈ పోర్టల్లో ఇక్కడ ఈ డిస్ప్లేలో ఓటీపీ జనరేట్ అవుతుంది ఇక్కడ. సో ఈ జనరేట్ అయిన ఓటీపీ పేమెంట్ అయిన తర్వాత 3 రూపీస్ కట్ అయినట్టు కూడా మెసేజ్ వచ్చేసింది ఇక్కడ బ్యాంక్లో. తర్వాత వ్యూ ఓటీపీ షేర్. సో మనం ఒకవేళ నియర్ బై ఉంది అని అనుకుంటే, సో ఈ స్కానర్ వచ్చేసింది కదా, తర్వాత నియర్ బై మెట్రో స్టేషన్ కానీ లేదా మనం పర్టికులర్ పర్సన్ రావాల్సిన అవసరం కూడా లేదు. మనకు కావాల్సిన పర్సన్స్ ఎవరైనా అవైలబుల్గా ఉన్నా కూడా వాళ్ళకి జస్ట్ షేర్ ఓటీపీ వాళ్ళకి షేర్ చేసేస్తే వాళ్ళు రాగానే ఇక్కడ ఎంటర్ ఓటీపీ కోడ్. సో ప్రాసెస్ అంతా మన ఫోన్లోనే జరగచ్చు. సో వెబ్సైట్ ఉంది ఇక్కడ, app.quick QWIK/print.in అని ఉంది. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత అయినా మనము వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు, లేదా స్కానర్తో అయినా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది మనము ఫస్ట్ స్టెప్. ఇక్కడ స్కాన్, అప్లోడ్, తర్వాత ప్రింట్ దగ్గర మనకు ఆప్షన్ ఏంటంటే మనం వచ్చి చేసుకోవచ్చు ప్రింట్. లేదు అనుకుంటే ఈ స్కానర్ని ఓటీపీ ఉంది కదా, సో వ్యూ ఓటీపీ 1650. సో ఎంటర్
ఓటీపీ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నట్లయితే 1650 అని ఉంది కదా, 1650. సో ఇప్పుడు ప్రింటింగ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇందులో నుండి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ప్రింటింగ్ యువర్ డాక్యుమెంట్స్ ఓన్లీ విత్ ఇన్ 60 సెకండ్స్లోనే మనకు కావాల్సిన డాక్యుమెంట్ మన చేతిలో అయితే ఉంటుంది. సో ప్రింటింగ్ కంప్లీటెడ్. సో 2 కాపీస్ బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. సో 2 కాపీస్ జనరేట్ అయింది. సో ఫంక్షన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది.